తెలంగాణలో కాంగ్రెస్ కుట్రలు సాగవని తేల్చి చెప్పారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. హస్తం నేతలు అధికార మతంతో విర్రవీగుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ గూండాయిజానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు బాల్కొండ నియోజకవర్గం భీంగల్లో వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మన వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్న ఈ మీటింగ్ వచ్చే వాళ్ళని కూడా బలవంతం చేసి ఆపుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక బకాసురుడు యువకుల్ని రానియకుండా, పెద్ద మనుషులను రానియకుండా దావతులు పెట్టి అటే కూర్చుండబెడుతున్నాడు అని చెప్తా ఉన్నారు. సరే, వాళ్ళకి దావతులు పెట్టి రూమ్లో కూర్చుండబెట్టినవచ్చు, కానీ మరి మా అక్క చెల్లెలని ఎవరు ఆపలేకపోయారు. మీరందరూ కూడా ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఇప్పుడు కాదు, ఇది 15-20 రోజుల నుంచి జరుగుతున్నది ఈ కథ. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేయాలి, బెదిరియాలి. मैं आंख को में रख ले तुम बोले कहते बच्चा ఏం అంకేమో రట్లయితే రే నువ్వు చేసేది ఏంది, పీకేదేంది రా నువ్వు ఒట్టి కౌన్సిలర్వి. నేను మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసిన, నేను కళ్ళల్లో పెట్టుకొని ఉంటే మీరు ఎవరన్నా ఉందురా? ఇక్కడ ఎవరన్నా ఉందురా? నేను కళ్ళల్లో పెట్టుకుంటే ఇంకా 2 సంవత్సరాల అధికారం ఇంత అహంకారం వచ్చింది. 2 సంవత్సరాల అధికారం చూడగానే ఎన్నికలు వస్తాయి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఓటేసుకుంటారు. నువ్వు ఎందుకు భయపెట్టుడు, ఎందుకు బలవంత పెట్టుడు అంటే 2 ఏళ్లలోనే ఇంత అధికారం మదం ఎక్కితే ఈ మనిషికి ఇక మొత్తంకి అధికారం ఇస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఏమిట్లకేమి లేదు, ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నది అంతే. ఇంకా ఆయన కౌన్సిలర్ కాలేదు, చైర్మన్ కాలేదు, ఎమ్మెల్యే. ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నది, దానికే ఫోన్లు చేసి బెదిరించే కాడికి వచ్చింది కథ. మరి ఈ మనిషికి మొత్తంకే మీరు కౌన్సిలర్ చేసి చైర్మన్ అయిపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. अब कुछ भी नहीं हुआ उन्होंने, अभी धमकियां देना शुरू कर रहा हूं लोगों को. अब अगर कुछ बने उन्होंने तो क्या हाल हो गया पब्लिक का, सोच लेना जरा. అయితే ఇప్పుడు నేను కొత్తగా మీకు చెప్పాల్సింది యాక్చువల్గా ఏం లేవు, కానీ నా మనసులో భీమ్గల్ అంటే ఎట్లుండే, భీమ్గల్ని ఏం చేద్దాం అనుకున్నా, ఎట్లా చేసుకున్నాము అన్న విషయాలు, కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. నేను మొట్టమొదలు మీ అందరి దయతోటి ఎమ్మెల్యే అయినప్పుడు భీమ్గల్లో వచ్చి తిరుగుతూ ఉంటే ప్రతి అక్క ప్రతి చెల్లె నాతో అన్న మాట, సార్ మంచినీళ్ళకి ఇబ్బంది అవుతున్నది సార్, బోర్ల మీద ఆధారం అవుతున్నది, గల్లీల బోర్ల దగ్గర పోవాలి, బోర్లు కొట్టి కొట్టి సేలు పోతున్నాయి సార్, మళ్ళా ఎండాకాలం వచ్చిందంటే ఆ బోర్ల నీళ్ళు కూడా అయిపోతున్నాయి, వావులకి వెళ్ళి ట్యాంకర్లు తెస్తే ఆ ట్యాంకర్ వస్తే చుట్టూతో 100 బిందెలు పెట్టుకొని మేము ఒకళ్ళు కొట్లాడుకునే పరిస్థితి ఉన్నది, కొద్దిగా మంచినీళ్ళ బాధ తీర్చురు సార్ నాకు అని ఎక్కడికి